అందరికీ నమస్తే. నానా చెప్పు నాన్న, ఏం చేస్తున్నావు ఇలా? ఇలా ఏటకాళ్ళు ఒక 8 ఏటకాళ్ళు తీసుకున్నా. ఓకే, 8 ఏటకాళ్ళు. ఎందుకనంటే అందరూ ఏటకాళ్ళు ఏట సూపు అని అంటారు. ఏట సూపు కాదు, ఇది ఏటకాళ్ళ కూర. ఓకే, ఏటకాళ్ళ కూర ఎలా చేయాలో నేను చూపెడతా. అంటే సూప్ కూడా చేసుకోవచ్చు, పాయా సూపు. మనం పాయా కర్రీ చేస్తున్నాం. పాయ కర్రీ చేస్తున్నా నేను. ఓకే, అయితే ఇది 1 కిలోన్నర వచ్చింది నాన్న. ఓకే నాన్న. దీన్ని తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారో చూడండి. దీంట్లో వేసే మసాలాలు, దీంట్లో వేసే అల్లం వెల్లిపాయలు అన్ని ఫ్రెష్ గా నూరుకొని ఈ అటికల ఏటపాయ కర్రీ ఓకే చేద్దాం. తెలంగాణ స్టైల్లో చేస్తున్నా చూడండి. ఓకే, నాన్న ప్రత్యేకించి మసాలాల గురించి ఎందుకు చెప్తున్నాడంటే, ఇప్పుడు ఈ పాయలో ముఖ్యంగా మనం యూజ్ చేసేది మసాలాలు అండి. ఎందుకనంటే ఈ కాళ్ళు అయితే ఏవైతే ఉన్నాయో కొంచెం అవి కౌసు వాసన, నీచు వాసన రావడము, స్మెల్ రావడం అనేది కొంచెం జరుగుతుంది. సో దానికి విరుగుడు లాంటిది ఏంటంటే మనకు మసాలాలు ఎంత గట్టిగా వేసుకుంటే అంత మంచిది. సో ఇంకోటి ఏంటంటే ఈ చలికాలంలో ఈ పాయ సూప్ కానీ ఈ పాయ కర్రీ కానీ తింటే మాత్రం ఉంటుందబ్బా, మామూలుగా ఉండదు. ఇంకోటి కాలు యాక్సిడెంట్ అయిన వాళ్ళకి, కాళ్ళు ఇరిగిన వాళ్ళకి, బొక్కలు చేతులు అన్ని ఇరిగిపోయిన వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళకి అండ్ కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలామంది ఇక్కడ ప్రిఫర్ చేస్తారు ఇది తినడానికి కానీ తాగడానికి కానీ. సో మీరు కూడా అంటే ఇరిగినప్పుడే తినాలని ఏం లేదు, మీరు కూడా నార్మల్గా కూడా చేసుకొని తినొచ్చు. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. మేము ప్రస్తుతానికి ఇక్కడ ట్రై చేస్తున్నాం, ఎలా ఉండబోతుందో మీకు చెప్తాం, చూడండి. ఇలా కొంచెం దొడ్డు ఉప్పు వేసి కడుగుతున్నాను. ఎందుకంటే ఇలా ఏది ఉన్నా నీట్గా వెళ్ళిపోవడానికి ఉప్పు వేసిన చూడండి, దొడ్డుప్పు. మీరు కూడా ఇలాగనే చేసుకోండి, బాగా నీట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది తినడానికి. కాళ్ళు అయితే ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అని అంటారు కొంతమంది, చాలా వరకు పిల్లలు. దీన్ని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే. దొడ్డు ఉప్పు చేసి కడిగినాక మళ్ళీ పసుపు వేస్తున్నాం చూడండి. ఇట్లా నీట్గా వాష్ చేసుకోవాలి. పాయ అంటే మామూలుగా ఉండదండి, ఏగో ఇట్లా 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 కడుక్కుంటేనే, ఇంత నీట్గా చేస్తేనే పాయ టేస్ట్ ఉంటుంది. మనం ఈ మసాలాలు ఎక్కడైతే ప్రోగ్రాం పెట్టుకుంటాం, ఎక్కడైతే వంటలు చేస్తాం అక్కడనే అప్పటికప్పుడు వేయించుకొని ఫ్రెష్గా దంచుకుంటాం. మసాలాలు మన గరం మసాలా కానీ ఏదైనా సరే. ధనియాలు వేయించుకుంటున్నాం ఫస్ట్. ధనియాలు అలా బట్టే గరం మసాలా, ఒక దాల్చిన చెక్క, ఒక 3 ఇలాచీలు, మిరియాలు, లవంగాలు, ఈ ఫ్రెష్గా దంచి పెట్టుకునే మసాలా. సో మనం ప్రతిసారి ఇక్కడ వంటలు చేసే దగ్గర ఎందుకు ఇది దంచుకుంటాం అంటే, అప్పటికప్పటికి ఫ్రెష్గా వేయించుకొని దంచుకున్న మసాలాలే కొంచెం టేస్టీగా ఉంటాయి, హెల్తీ కూడా మంచిది. మిర్చి కట్ చేసుకుంటున్నాం అండి ఇప్పుడు మెల్లిగా. మిర్చి అయిపోయింది అండ్ అది మన బీన్స్ కూడా కట్ చేసుకున్నాము. ఇలా సింగిల్ పార్ట్స్ కట్ చేసుకోండి అండ్ మళ్ళీ దాంట్లో సగం కూడా కట్ చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసుకుందామండి. సో టమాటా కట్ చేసుకున్నామండి. 3 ఆనియన్స్ కట్ చేసుకున్నాం, 4 టమాటాలు. నీళ్ళు కొంచెం మరిగినాయి, నీళ్ళల్లో పాయ వేస్తున్నా. ఇక నీ వాటర్ పోస్తున్నా చూడండి. ఇది మునిగేదాకా, ఈ కాళ్ళు మునిగేదాకా నీళ్ళు పోసుకోవాలి. ఇక 2 దాల్చిన చెక్కలు, ఇలా ఒక 3 బగారాకు, దాల్చిన చెక్క, ఇలాచీలు, మిరియాలు, లవంగాలు ఇవన్నీ ఎందుకు వేస్తున్నామంటే ఇలా దిగే సూపు. ఈ సూపు కోసం ఈ సూపు తాగితే మంచిది. అన్నీ వేసేసిన ఇది అదే కుక్కర్లలో అయితే ఇది ఒక 12 విజిల్స్ రావాలి. అయితే దీంట్లో నేను అటికలు ఎందుకు చేస్తున్నా అంటే, అటికల కట్టెల పొయ్యితో ఇంకా తొందరగా ఉడుకుతుందని ఒక 25-30 నిమిషాలలో మెత్తగా ఉడికిపోతుంది. ఆ తర్వాత మనం తాలింపు చేసుకోవాలి. చూద్దామండి, ఇక 25 నిమిషాలు 30 నిమిషాలు అవుతుంది. ఒకసారి మూత తీసి కలుపుకొని చూద్దాం ఎలా ఉన్నదో, ఉడికిందా చెక్ చేద్దాం.
ఇంత మంచిగా ఉడికిందో చూడండి ఒకసారి. అబ్బబ్బబ్బబ్బ మెత్తగా ఉడికిపోయింది. పాయ ఉడికింది, దించుతాను చూడండి. ఇక ఇందాక చెప్తే సూప్ అని, ఇగో ఇదే తాగుతారు చూడండి. ఇదే సూప్ అంటే చూడండి ఎలా ఉన్నదో చూడండి. ఇలా ఉప్పు వేసుకొని తాగితే ఉంటుంది కదా మజా. వారేవా ఏమన్నా ఉంటుందా? చూడండి ఇగో కళాయి ఇట్లా నీట్గా శుభ్రంగా చేసుకోవాలి. ఉడకబెట్టినాక సోప్ బొక్కలు అలా వేసినావు నాన్న. అది వేడి వేడిగా అది పాయ సూప్ ఉంది కదా, అది కొంచెం ఉంచిండు నా కోసం అని. దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇప్పుడే నూరు పెట్టుకున్న గరం మసాలా వేసుకుందాము. చిటికెడు గరం మసాలా, లైట్గా పుదీనా కొత్తిమీర ఇలా మిక్స్ చేసుకొని టేస్ట్ చూద్దామండి ఒకసారి. మనం మ్యాక్సిమం హోటళ్ళల్లో తాగిందే కానీ ఇట్లా మనం సొంతంగా చేసుకొని తాగడం ఇదే మొదటిసారి. ఎలా ఉండబోతుందో నాకు కూడా తెలియదు, కొంచెం ఎగ్జైటివ్గా ఉన్నా. చూద్దాం ఎట్లుంటుందో. వేడి వేడి సూపు, స్మెల్ వస్తుంటే అదిరిపోయింది. ఒకసారి టేస్ట్ చేద్దాం. వాతాజ్ అన్నట్లుంది, మామూలుగా లేదు, మస్తుంది. బా మనం రెస్టారెంట్లో తాగినట్టు ఉంది ఎగ్జాక్ట్లీ, బరాబర్, మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బా ఏటకాళ్ళు మెత్తగా ఉడికినాయి. ఈ సూపు పక్క పెట్టి కాళ్ళు ఉడికిన కాళ్ళు పక్క పెట్టినాం. ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాం. కళాయి కడిగి పెట్టిన నూనె పోసుకుంటున్నాం చూడండి. తగినంత నూనె, 2 దాల్చిన చెక్కలు 2 వేసిన, ఎందుకంటే ఇంత ముందుకు దాంట్లో ఉడకబెట్టేటప్పుడు వేసినాం కదా. ఇలాచీలు 2, లవంగాలు 4, కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇగో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ. ఇవి మంచిగా పండు వేగాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా వేగినాక ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పండు వేగినాయి చూడండి. ఇక కోసి పెట్టుకున్న 4 టమాటాలు. ఈ టమాటాలు దేనికంటే గ్రే కోసం, చిక్కదనం రావాలి. పాయే కర్రీ సూప్ అయితే ఈ టమాటాలు వేయవద్దు. ఇంత చింతపులుసు పోసుకొని సూప్ చేసుకుంటే తాగొచ్చు. కానీ కర్రీ చేస్తున్నాం కాబట్టి చిక్కదనం కోసం టమాటాలు వేస్తున్నాం. చూడండి ఒకసారి, ఇది తెలంగాణ స్టైల్లో చేస్తున్నాం. నూరు పెట్టుకున్న అల్లం, ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం. ఇది ఇక్కడనే రోగలన్నీ తెచ్చుకొని నీట్గా గీక్కొని ఫ్రెష్ అల్లం అన్నట్టు. ఇది ఎంత మంచిగా ఉంటుందో చూడండి. మధురంగా తింటే ఆనందంగా ఉంటుంది. పచ్చివాసన పోయేదాకా వేయించాలి. చూడు ఎంత చిక్కదనం వస్తుందో చూడు. గ్రేవ్ అల్లం వేసినాక అల్లము పచ్చివాసన పోయింది. తర్వాతకి తగినంత పసుపు వేసుకుంటున్నాం చూడండి. కొత్తిమీర, పుదీనా. ముందు ఎందుకు వేస్తున్నాం అంటే ఇవన్నీ నూనెలో వేసితే పచ్చివాసన పోవాలని ముందు ఇవన్నీ వేసుకుంటున్నాం. మనం ఇప్పటిదాకా 8 కాళ్ళు తెచ్చినా చెప్తేనే ఆ 8 కాళ్ళు మెత్తగా ఉడకబెట్టుకున్నాం నీట్గా. ఎంత 30-35 నిమిషాలు మంచిగా మెత్తగా ఉడికింది. ఉడికినాక దీన్ని తాలింపు చేసినాక అలా వేసుకుంటున్నాం చూడండి. ఆహాహాహా, ఇది వేస్తుంటే వస్తుంది చూడండి, వాసన మధురంగా వస్తుంది. ఇప్పుడే నా నోరు ఊరుతుంది. మనకు కొంచెం తగినంత దొడ్డుప్పు. ఈ కారము చాలామంది కామెంట్లో పెడతారు పసుపు లెక్కనే ఉన్నదని, కానీ అది కాదు. ఇది ఊర్లో పట్టించిన కారం. ఇది తగినంత ఉప్పు వేస్తాం మేము. ఉప్పు బరాబర్ వేస్తాం కారానికి, అందుకనే తెల్లగా ఉంటుంది. ఉప్పు తక్కువ వేసిన కారం ఎర్రగా ఉంటుంది, ఉప్పు ఎక్కువ వేసిన కారం తెల్లబడుతుంది. కానీ మాకు కారం ఉండటమే బెస్ట్. ఉప్పు కారం బరాబర్ ఉంటుందో తింటాం మేము, అందుకని ఉప్పు ఎక్కువ వేసినాం. అందుకని మీకు తెల్లగా కొడుతుంది. పసుపు కాదు, ఇది కారమే. దయచేసి మళ్ళీ కామెంట్లో పెట్టకండి. 5-6 స్పూన్లు వేస్తున్నా చూడండి. 6 ఇంకొకటి వేస్తున్నా. కారం గట్టిగానే ఉండాలి. పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించాలండి. ఈ మసాలాలు ఉడకబెట్టి తీసిన సోపు కర్రీలో వేసుకుంటున్నా చూడండి. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్న చింతపండు లైట్గా కొంచెం చింతపులుసు పోసుకోవాలి.
లైట్గా కొంచెం ఎసరు వాటర్ వేసుకోవాలండి, కొంచెం అన్న. వాటర్ వేసుకోకపోతే ఆ చింతపులుసు ఆ సూపు వాసనే వస్తుంది మనకు. కొంచెం వాటర్ వేసుకుంటే దాని స్మెల్ దీని స్మెల్ పోతుంది, మంచిగా నీట్గా ఉంటుంది కర్రీ. ఇప్పుడు కారం ఇట్లా వేసినాం కదా ఇంతకుముందు తాలింపులా, అది పచ్చివాసన పోయేదాకా ఉడకాలని ఎసరు వేసిన. కొంచెం ఈ ఎసరు ఉడికినా కొద్ది తగ్గుతుంది. ఇది తగ్గినాక చిక్కదనం వస్తుంది మంచిగా. ఇక అప్పుడు తింటే ఉంటుంది, ఆహా నానా రుసుల మీద ఉంటుంది ఇది. ఐదు నిమిషాలు అవుతుంది మనం వేసి, దగ్గర పడ్డదండి. కొత్తిమీర వేస్తారా చూడండి. లైట్గా మనం నూరి పెట్టుకున్నది గరం మసాలా ఉన్నదే, మా అబ్బాయి నూరిని చూడు. ఫస్ట్ రాగానే కళాయిలు వేయించి పెట్టినాము ఆ మసాలా. ఇది ఎంత బాగుంటుందో చూడుగా ఈ మసాలా వేస్తే. బాబా 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 బగారా వేడి వేడిగా అదిరిపోతుంది నాన్న. ఇట్లా ఉంటుంది నాన్న మన చేతి వంట. నానా చెప్పు నాన్న. నాకు మాత్రం మస్తు ఆకలి అవుతుంది. తిను నాన్న. నేను తెలంగాణ స్టైల్లో పాయ కర్రీ చేసిన, అది ఎలా ఉంటుందో తిని చూసి చెప్పు నాకు. ఖచ్చితంగా ఫస్ట్ ఇది బొక్క ఉంది చూడు, నల్లి బొక్క లాంటిది. చూడు నాన్న, ఇది ట్రై చేస్తాను. చూడు. బాబా బాబా స్పైసీ ఉందబ్బా. ఆ స్పైసీనే టేస్ట్ దీనికి. ఎట్లున్నది నాన్న? అదిరిపోయింది. ఇది ఎదిరిపోయిందా? ఇప్పుడు కూర ట్రై చేద్దాము. చేయనా? మ్యాక్సిమం అయితే పాయతోటి పాయ సూప్ చేస్తారు. నాన్న ఫస్ట్ టైము పాయ కర్రీ చేసిండు. ఖచ్చితంగా ఇది బాగుంటుందని అనుకుంటున్నా. సరే చూద్దాం. ఎలా నాన్న ప్రతిదీ వండిన ప్రతి ఒక్కటి ఇంత బాగా కుదురుతుంది? అదే నాన్న, అలాగే నేను కూడా చూస్తున్నా నాన్న. మామూలుగా లేదబ్బా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అద్దరిపోయింది కర్రీ మాత్రం. చూడండి, కాళ్ళది ఇట్లా గోరుతో తీసుకుని వస్తుంది చూడండి. ఇట్లా 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 ఉడకబెట్టుకోవాలి మెత్తగా. ఇలాగా చూడండి, గోరుతో తీసుకుని వస్తుంది. ఇక చూడండి, ఇక అబ్బా అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి ఇలా. చూడండి, ఈ గ్రేవీని ఇలా లాక్కొని ఇలా కలుపుకొని ముక్క ఇలా తుంపుకొని ఇందులో పెట్టుకొని ఇంతలో ముద్ద ఏది ఇలా చేతి నిండా ముద్ద పట్టుకొని బాబా అబ్బా అద్దరిపోయింది. అద్దరిపోయిందంటే అద్దరిపోయింది. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు కూడా లేవు. నిజంగా చెప్తున్నా, మీరు ఏదో చేసినాం కదా వంట దగ్గరుండి చేసినాం కాబట్టి ఏదో గొప్పలు చెప్పాలని కాదు. నిజంగా చెప్తున్నా, ప్రామిస్లీ మామూలుగా ఏదో లేదు. టేస్ట్ మాత్రం మీరు కూడా ఒకసారి వచ్చి తిని చూడండి. లేదంటే ఇదే ప్రాసెస్ మీ ఇంటి దగ్గర కూడా చేసుకోండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ని. ముక్క ఉడికింది కదా, అబ్బుతో నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. అంత బాగున్నది, ఎక్సలెంట్గా. ఇంత పర్ఫెక్ట్గా ఉడికింది అనుకోలే నేను. అంత బాగా ఉడికింది. అంటే బేసిక్గా కుక్కర్లో ఉడకబెడితే బాగా గట్టిగా ఉడుకుద్ది కాబట్టి అది ఓకే. కానీ ఇలాంటి నార్మల్ గిన్నెలలో ఉడకబెడితే అది ఉడుకుద్దా లేదని ఒక డౌట్ ఉండే స్టార్టింగ్ నుంచి. బట్ తింటుంటే ఉన్నది మామూలుగా లేదు చెప్తున్నా. ఈ గ్రేవ్లా నిమ్మకాయ లైట్గా పిండుకొని తింటుంటే ఉంటుంది నా స్వామి రంగా. వారేవ్వా, నేను ట్రై చేస్తున్నా. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సూపర్ అంటే సూపర్. నిజంగా బాబు మామూలుగా లేదురా నాయన. నిమ్మకాయ వెండుకొని తింటుంటే అద్దరిపోతుంది, పిచ్చి లేస్తుంది అనుకోండి. నిజంగా చెప్తున్నా బాబా, ఈ టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా మీరు ఎక్కడ పోయినా దొరకదు మీకు. అసలు ఈ వంట జిందగీలో ఒక్కసారైనా తినకపోతే మాత్రం ఆ జిందగీ వేస్ట్ అబ్బా. ఈ స్పైసీ తోటి ఈ కర్రీని తినకపోతే చెప్తున్నా వర్త్ ఏంటంటే మనం ఉడకబెట్టినప్పుడే దీంట్లో వేసిన మసాలాలు కానీ అన్నీ దీంట్లో ఉన్న చొరవ మొత్తం ఆల్రెడీ సూప్లో కలిసిపోయింది. లాస్ట్కి ఫైనల్గా మళ్ళీ తాలింపు వేసుకొని ఉడకబెట్టుకున్నప్పుడు ఇదంతా గ్రేవీ అంతా కలిపి దీంట్లో పోయిద్ది. దాన్ని ఒక్కసారి మనం ఇలా
సూపర్ అద్దరిపోయింది. ఖాళీ బొక్క ఖాళీ. ఆహా, ఆస్వాదించాలి ఇలా. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతోటి, కొత్త వంటకంతో, కొత్త ప్లేస్ తోటి మీ ముందుకు వస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ బాబాయ్.